హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబీస్ కిచెన్. నేను ఈరోజు మీకు చూపించబోయేది ఏంటంటే బుడంకాయల పచ్చడి అండి. బుడంకాయలను ఒక 5-6 తీసుకోవాలి. వాటిని 2 పీసెస్గా చేసుకోవాలండి. అవి చేదుగా తీపిగా కూడా చూసుకోవాలండి. ఒక రోల్ తీసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకోవాలండి. ఎందుకంటే ఎండుమిర్చి అంటే మనం దంచలేము. ఒకవేళ కాదు మీకు ఇంట్లో రోకల్ బండ లేకున్నా కానీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఐటమ్స్ అన్నీ ఒకటేసారి వేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఇలా తీసుకున్న కారపొడిలో ఏంటంటే కొన్ని ఎల్లిగడ్డలు తీసుకోవాలి. ఎల్లిగడ్డలు తీసేసుకొని కొంచెం గరుకులుగా ఉండేటట్టు దంచుకోవాలండి. అలా దంచుకున్న తర్వాత కారపొడిలోకి ఒక్కొక్క బుడంకాయ పీసెస్ వేసుకుంటూ వాటిని దంచుకోవాలండి. దంచుకున్న మొత్తం అయిపోయాక కొంచెం గరుకులుగా ఉండేటట్టు దంచుకొని ఆ తర్వాత మనం తీసేసుకోవాలి. తీసుకున్న పచ్చడిని ఏం చేయాలంటే, నేను ఇందులో మీకు పోపు పెట్టలేదండి, అందుకనే ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. పోపులో ఏంటంటే ఫస్ట్ మనం ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో కొన్ని ఆవాలు, కరివేపాకు తీసుకొని అందులోకి ఈ పచ్చడిని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వెంటనే తీసేయకూడదు. ఒక 5 నిమిషాలు అటు ఇటు కలుపుకుంటూ కొంచెం మగ్గనివ్వాలండి. అలా అయితే పచ్చడి సూపర్గా, చాలా టేస్టీగా ఎంత బాగుంటుందో మీరే ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. చూడండి, నేను పచ్చడి ఇలా లాస్ట్ వరకు ఇలా చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. దాన్ని ఇలా పోపు చేసుకున్నాను.